అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇంకా వచ్చేసి ఇది సాయంత్రం పూట, శుక్రవారం రోజు సాయంత్రము. సాయంత్రం చెత్తలన్నీ నూకేసిన తర్వాత కొర్రన్నం చేసుకున్నామనేసి నేను నైట్కి చేసుకుంటాను. ఇంకా రసంలోకి కొర్రన్నం బాగుంటుంది అనేసి కొర్రలు వచ్చేసి శుభ్రం చేసి ఆ గ్లాస్ నిండా తీసుకున్నాను. ఆ గ్లాస్ నిండా కొర్రలు బాగా ఒక 3 సార్లు శుభ్రం చేసుకొని నీళ్ళతో ఒక గ్లాసు కొర్ర బియ్యం అయితేనే 3 గ్లాసులు వాటర్ వేసేసినామనుకో మెత్తగా ఉడుకుతాయి. కొంచెం ఉప్పు, కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసి నేను ఉడికించుకుంటా. ఉప్పు వద్దనుకునే వాళ్ళు వేసుకోకున్నా కానీ పర్లేదు. ఇంకా ఆ విధంగా ఒక గంట కానీ 1.5 గంట కానీ మీకు టైం చిక్కిందనుకో చాలాసేపు. నేను 7 గంటలకు స్టవ్ మీద పెడతాను. ఇది వచ్చేసి 5 గంటలు అయింది. 5 గంటలకు రైస్ కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా వారికి వేరే టిఫిన్ చేసి ఇచ్చేసి నేను రైస్ ఉడికించుకొని ఈ విధంగా రైస్ అంతా ఉడికిన తర్వాత ఈ విధంగా రైస్ అవుతుంది. బాగా మెత్తగా చూడండి ఎంత బాగా అయిందో. బాగా మెత్తగా ఉంటుంది. బాగా నీళ్ళ చారులు ఏదన్నా కానీ వేసుకొని తింటేనా బాగా ఉంటుంది. పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది కానీ కొర్రలన్నం కానీ చాలా తగ్గిస్తుంది. ఈ మధ్య ఎందుకో కొంచెం పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి నాకు. అందుకు ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకున్నామని ఇంకా కొంచెం జాగ్రత్తగా తింటాను. ముందే చాలా జాగ్రత్తగానే ఉంటాను, కానీ ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకా మేలు ఉండే. వాతావరణం చేంజ్ అయిందే కదా, అందువల్ల నాకు ఎక్కువ అవుతున్నాయి. వాతావరణం ప్రతిసారి చేంజ్ అయినప్పుడల్లా ఈ విధంగా ఇంకా విపరీతమైన నొప్పి వచ్చేసి ఫీవర్ కానీ వస్తుంది. మీకు చెప్పలా కానీ నైట్ టైం నాకు ఫీవర్ కానీ వస్తుంది. మళ్ళీ ఉదయానికంతా సర్దుకుంటుంది. వేడి నీళ్ళు కాపడము, ఆయిల్ మసాజు, ఇంకా వేడి నీళ్ళతో లేస్తాను. ఉదయాన్నే స్నానము, ఆయిల్ మసాజ్ చేసుకుంటా కదా, ఆ విధంగా చేస్తా అంటే సర్దుకుంటా ఉంటుంది. అందుకు మీకు కానీ వీడియోలో ఏం చెప్పలేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. నాకు వాతావరణం ఎట్లా చేంజ్ అవుతా ఉంటుందో ఆ విధంగా నా ఒళ్ళులో కానీ ఉంటుంది. ఇంకా ఇంకా వీడియోల గురించి మాట్లాడుకున్నాము. ఇంకా ఆరోగ్యం గురించి రోజు ఒక విషయం మాట్లాడుకుంటా అంటాము. ఇది వచ్చేసి నేను పీకుతాననే గోంగూర, రేషమాకు, మరి వచ్చేసి పలకలాకు ఉంటే చెట్లలో పీక్కొని ఉదయాన్నే ఇంకా పప్పు చేసేసి పరోటాలు చేద్దామనేసి, బాగా హెల్తీ పరోటా నేను చూపించేది చూడండి. మరి చాలా ఆరోగ్యకరంగా చేసుకొని తినచ్చు. చెట్లలోకి వచ్చినాను ఆకుకూర పీక్కునేకి. ఇంకా పప్పుకు పెట్టేసినాను. ఇప్పుడు పప్పుకి వచ్చేసి కందిబ్యాలు నానేసుకొని కందిబ్యాలు బాగా శుభ్రం చేసుకొని ఎసురు పెట్టేసి దాని తర్వాత ఎసురు తెరులుతానే కందిబ్యాలు, పచ్చిమిర్చి, ఆకుకూరలు అన్నీ వేసేసినాను. అప్పుడే వేసినాను. మీకు రేష్మాకు ఇప్పుడు చూపిస్తానని దాన్నే రేష్మాకు అంటారు. ఒకసారి చెట్టు చూపిస్తాలేండి ఎప్పుడన్నా వీడియోలో, అది అన్నీ మీకు చూపిస్తా. ఇది వచ్చేసి బచ్చలాకు, తెల్ల బచ్చలాకు, గోంగూర. మరి వచ్చి మా వారు ఇంకా ఆయన కానీ ఇంకా పప్పు చేసేస్తుందిలే అనేసి ఆయన మెంతాకు, గెంజిరాకు, పాలకూర మార్కెట్ నుంచి తెచ్చినాడు. ఇంకా చెట్లల్లో ఉంటే నేను అప్పటికే మా వారు వచ్చేళ్ళకే పప్పుకు పెట్టేసింటి. ఇంకా సర్లే తెచ్చినాడు అనేసి ఇంకా దాన్ని వచ్చేసి పరోటాలు చేద్దాంలే అనేసి మా వారినే చిన్నగా కట్ చేయండి అంటే ఇంకా పప్పు అంతా చింతపండు, టమోటా, ఉప్పు, పసుపు అన్నీ వేసేసి బాగా ఉడికిచ్చేస్తాను. సిమ్లో పెట్టేసి బాగా బ్యాళ్ళు ఉడికేసిన తర్వాత ఇంకా అవన్నీ పెట్టేసి సిమ్లో పెట్టేసినాను. ఇంకా మనము పరోటాలకు రెడీ చేసుకున్నాం అనేసి. ఇవి ఆకుకూర పరోటా అనొచ్చు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అంటారు. ఏ విధంగా అయితేనే మనకు ఆరోగ్యంగా కావాలి. అది వచ్చేసి ఆకుకూరలన్నీ ఏమేమంటేనా మెంతాకు, గెంజిరాకు, పలకలాకు, పాలకూర అంటారే, రెండు ఒకటే. అదంతా చిన్న కట్ చేసుకున్నా. అది వచ్చేసి మా వారే అంతా కట్ చేసి శుభ్రం చేసి ఇచ్చినారు. అవంతా వీడియో తీసేకి ఇంకా కొన్ని రోజులు పడుతుంది మా వారు కట్ చేసేది ఏంటివన్నా కానీ. కొన్ని రోజులు ఇంకా టైం పడుతుంది. ఎందుకంటేనే ఇంకా ఫస్ట్ ఇంకా కొత్తలో కదా, కొన్ని రోజులు ఇంకా ఎందుకో మొమాట పడుతున్నాము. పెడతాలేండి ఎప్పుడో ఒకసారి. ఇంకా వచ్చేసి బియ్యం పిండి, రేషన్ బియ్యం వచ్చి శుభ్రం చేసి ఆరబెట్టుకొని మిల్లులో పౌడర్ పట్టించుకున్నాను. ఆ పిండిలోకి వచ్చేసి క్యారెట్ తురిమేసేసినాను. ఇప్పుడు మసాలా వేసినానే అవంతా ఏమంటేనా శనక్కాయ విత్తనాలు, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, మరి వచ్చేసి పసుపు, ఉప్పు, జీలకర్ర గ్రైండ్ చేసేసినాను. కొంచెం వాటర్ వేసినామనుకో, లేదనుకో కచ్చాపచ్చగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇదంతా దీంట్లోకి బాగా కలపడం వల్ల బాగా పిండి అసలు ఇంకా నీరు శాతం, ఆనియన్స్కు నీరు ఎక్కువ ఉంటుంది,
ఆల్రెడీ ఆకుకూరలోనూ నీరు ఎక్కువ ఉంటుంది కదా, బాగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది. డ్యూటీలకైనా క్యారీర్లకైనా కట్టవచ్చు, పిల్లలకు స్కూళ్ళకి కట్టించు, చాలా ఆరోగ్యకరమైనది. ఇంకా ఎందుకు ఇంతోటి పిండి కలుపుతుంది అనుకుంటున్నావా? ఇంకా బాబుకు మా చిన్న అబ్బాయి ఉన్నాడన్నే కదా, మళ్ళీ మా పెద్ద అబ్బాయి కానీ ఈరోజు ఊరు నుంచి ఉదయాన్నే వచ్చినాడు. ఇంకా టిఫిన్ తింటానే ఇంకా పనుకుండే, స్నానం చేసి వచ్చినాడు, టిఫిన్ తిన్నాడు, ఇంక పోయి రెస్ట్ తీసుకుంటాడు. నేను ఇప్పటికి వాయిస్ ఇచ్చేప్పటికి కానీ బాబు ఇంకా నిద్ర లేయలేదు. ఇంకా ఆ విధంగా అంతా పిండి అంతా కలుపుకుంటున్నాను. ఇంకా అవ్వ ఉంది కదా, ఇంకా బట్టలు ఉతికి అక్కగాని వచ్చింది, ఆ అక్కకు అందరికీ. నేను వచ్చేసి ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా మామిడికాయ ఉండే ఒకటి, ఆ మామిడికాయ తినేసి కాకరకాయ జ్యూస్ కానీ చేసుకొని తాగేసిన. మళ్ళీ లంచ్కి కానీ కొర్రన్నమే చేసుకున్నాను. ఎందుకంటేనా కొంచెం చాలా మాకు చల్లగా గాలి వస్తుంది, చినుకులు పడే అట్లా ఉంది, ఆ విధంగా ఉంది. ఈ విధంగా అంతా కలిపేసుకున్నామంటే ఇంతోటి అయింది. ఈరోజైతేనా టిఫిన్, సామాన్లు, వంట అంతా ఒక 2 గంటలు అట్లే ఆ విధంగానే నిల్చుకొని మార్నింగ్ టిఫిన్ పనులు అన్నీ అయినాయి. వాటికి మా వారు చాలా హెల్ప్ చేసి ఇచ్చినాడు ఈరోజు ఉదయాన్నే. హెల్ప్ చేసినా కానీ ఇంకా చాలా రొట్లు కదా, ఎక్కువ రొట్లు కాబట్టి ఇంకా ఆ విధంగా మనము మన పాత వీడియోల్లో చూసింటారు. కొత్త సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు ఈ మధ్య, మన కొత్త సబ్స్క్రైబర్లు అయినారు కదా, వాళ్ళకి తెలియదు కాబట్టి అది షీటు, ఓలిగి షీటు అని అంటారు. అది కిరాణా అంగిట్లో అమ్ముతారు. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఆ విధంగా బత్తాయి కాయ ఉంటుంది, ఆ విధంగా తీసుకొని ఆ విధంగా అనుకొని నిదానంగా అట్లా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు, దీన్ని పరోటా అన్నా అనుకోండి, బియ్యపు రొట్టె అన్నా అనుకోండి, ఎల్లో రొట్టె అన్నా అనుకోండి. మా పెద్ద అబ్బాయి, మా పిల్లలు ఇద్దరు వచ్చేసి దీన్ని ఎల్లో రొట్టె అంటారు. నేను, మా వారు, మా అవ్వ వచ్చేసేసి బీపు రొట్టె అంటాము. ఇంకా వచ్చేసి ఆకుకూరలు అన్నీ వేస్తూ ఉంటాం కదా. ఈ మధ్య టీవీల్లో నేను వీడియోల్లో చూసినాను, దీన్ని వచ్చి పరోటాలు అంటారు. అందుకు మీరు ఏ విధంగా పేరు పెట్టుకోండి, ఆరోగ్యపరమైన రొట్టె. ఇప్పుడు హాలిడేస్ ఒకటి ఉన్నాయి కదా, పిల్లల ఆరోగ్యపరంగా ఫుడ్ మనము ఇంకా కొంచెం హెల్తీగా చేసిద్దాం. నెయ్యి అయినా వేసి కాల్చుకోవచ్చు, నూనె అయినా వేసి కాల్చుకోవచ్చు. సాధ్యం ఉన్నంత వరకు ఇనుప కడాయిల్లోనే చేద్దాము. సాధ్యం ఉన్నంత వరకు చేసుకున్నాము. ఇంకా సాధ్యం కానప్పుడు నాన్ స్టిక్ పెనాల్లో అప్పుడప్పుడు తప్పదు, అవి చేద్దాము, ఇవి చేద్దాము. ఇంక ఈ విధంగా నిదానంగా తీడుకున్నామనుకో పర్రులు చీలదు. ఇట్లా లైన్స్ అట్లా అంతా రాకుండా చుట్టూ ఆ విధంగా అనుకొని కొంచెం కాస్త ఇట్లా దానిపైన అయినా ఆయిల్ వేసుకోవచ్చు, పెనం పైన అయినా వేసుకోవచ్చు. ఒక రొట్టె కాలే లోపల ఒక రొట్టె నిదానంగా తీడుకోవచ్చు. రానోళ్ళు వచ్చి ఫస్ట్ చిన్న సైజ్ చేసుకోండి, వచ్చేవాళ్ళు బాగా పెద్ద సైజ్. నేనైతే ఎంత సైజ్ అయినా చేస్తాను. ఆ విధంగా రొట్టె తయారైంది, ఒక రొట్టె తయారైంది. ఫస్ట్ ఇంక అవ్వకి ఇచ్చేసి వస్తే అవ్వకు ఆకలి అవుతా ఉంటుంది. ఇంక అందుకు పప్పుగా ఎనిపి తర్వాత పెట్టేసినాను. ఇంకా దాన్ని కొంచెం పప్పులో రసం తీస్తాం కదా, కంపల్సరీ రసం ఉండాల్సిందే మా చిన్న అబ్బాయికి. ఇంకా ఆ రసంనే మళ్ళీ కొంచెం రసం పెట్టేద్దాంలే, ఇంకా పప్పు రసము లంచ్కి కానీ ఉంటాయనేసి ఇంకా నైట్కి ఏమో ఒకటి చేద్దాంలే అని అనుకున్నా. ఇంకా మళ్ళీ సామాన్లన్నీ, పాత్రలన్నీ కడిగేసినా శుభ్రం చేస్తాను. సింక్ అంతా ఈ విధంగా ఎప్పుడు గిన్నెలు అయిపోతానే అప్పుడు సింకు శుభ్రం చేసేసుకున్నాం అనుకో, అవి చిన్న చిన్నగా దోమలు ఉంటాయి చూడండి, అవి అనేది రాదు. ఎప్పుడప్పుడు శుభ్రం చేసుకొని ఎప్పుడప్పుడు మనం క్లీన్గా పెట్టేసుకున్నాం అనుకో, అవి చిన్న చిన్నవన్నీ రావు. ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటాం లేండి, అందరము చేస్తూ ఉంటాం. ఇవన్నీ మన అందరికీ తెలిసినవే, కొత్త విషయాలు ఏం కాదు. చెప్తాను నేను అంతే. అది సింకు శుభ్రం చేస్తా అంటే ఇంకా వీడియో తీస్తా అంటే ఇంకా ఉండండి చెప్దాం అనేసి ఎప్పుడప్పుడు అట్లా శుభ్రం చేసేస్తున్నాను అనుకో. వంట అయిపోతానే ఇంకా గిన్నెలన్నీ ఎప్పుడప్పుడు శుభ్రం చేసి ఆ సింకు కానీ నేను ఆ పూట శుభ్రంగా కడిగేస్తాను. ఎందుకు చిన్న దోమ అనేది నేను ఎప్పుడే కానీ మా ఇంట్లో చూడనేలే. ఇంకెప్పుడన్నా నేను ఎక్కడికన్నా పోతా చూడండి, ఇంకా పిల్లలకు ఆయనకు కిచెన్ అప్పచెప్తానే అప్పుడు కంపల్సరీ ఆ దోమలు వస్తాయి. మాకు ముందే కిటికీలు చాలా పెద్దగా ఉన్నాయి కదా, దోమలు అయితే ఇంక కంపల్సరీ వస్తాయి. నాకు రైస్ ఉడుకుతుంది. ఇది వచ్చేసి ఈరోజు ఉదయం 11:30కు నేను కొర్రలు పెట్టుకున్నాను. నాకు లంచ్కు పెట్టుకున్నాను, నైట్కి డిన్నర్ కానీ కొంచెం ఉంటుంది. ఇంకేమన్నా చపాతో ఏమన్నా ఉప్మానో చేస్తే కొంచెం తిన్నాంలే అనేసి ఇంకా పిల్లలకు ఆయనకు రైస్ చేసేస్తాను. ఇంకా రైస్ అయితే ఇంకా అవ్వే వండుకుంటుంది. అవ్వకు ఇంకా మెత్తగా చేయాలా, ఇంకా 3 చేయాలా అనేసి అవ్వ నేను చేసుకుంటాలేమ్మా తల్లి మీకు చేసుకో అని ఆ మాటనే. ఇంకా మరి వచ్చేసి రేపటి దోశకి కానీ బియ్యం నానేసినాను. ఇంకా కిచెన్లో పనులన్నీ మొత్తం వైపు చేసుకున్నా.
ఇంకా వచ్చేసేసి ఇంకా మనము మరొక వీడియోలో కలుద్దాం. ఈరోజు వేరేటివి ఏం తీయలేదు వీడియోలు, ఎందుకంటేనే బాబు వచ్చింటే ఇంక బాబుతో మాట్లాడుకుంటే ఇంకా వంట చేసేదన్నా వీడియో తీసి పెడదామనేసి ఇదొకటి వీడియో తీసి పెడతాను. ఈ మధ్య మనకు సబ్స్క్రైబర్స్ కానీ బాగా పెరిగినారు, మన వీడియోలు కానీ బాగానే చూస్తూ అన్నారు. అందరూ చూసే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మరొక వీడియోలో కలుద్దాం.